బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ తోనే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక రెహమాన్ సంగీత సారథ్యంలో చికిరి పాటతోనే మూవీ పైన మరింత బజ్ క్రియేట్ అయింది. చరణ్ జాన్వి జోడీగా కూడా సినిమాకు మంచి హైలైట్ అయ్యేలా ఉంది. పెద్ది సినిమాలో చరణ్ మాస్ లుక్స్ మెగా ఫ్యాన్స్ కి ఖుషి చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ లాక్ చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో పెద్ది సంచలనంగా మారబోతుందనే హింట్స్ ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్స్ కంటెంట్తో ఇచ్చేశారు. అయితే పెద్ది రిలీజ్కు 10 రోజుల ముందు భారీ సినిమాలు 2 రిలీజ్ అవ్వనున్నాయి. అందులో ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అయిన దురంధర్ సీక్వెల్ ఒకటి ఉండగా, కేజీఎఫ్ స్టార్ యష్ చేస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన దురంధర్ సినిమా పార్ట్ 2 మార్చి 17న లాక్ చేశారు. ఈ సీక్వెల్ మీద బీ టౌన్ ఆడియన్స్ లో భారీ హైప్ ఉంది. దురంధర్ బ్లాక్ బాస్టర్ కాబట్టి పార్ట్ 2 మీద కూడా నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. ఇక యష్ టాక్సిక్ కూడా జస్ట్ టీజర్ తోనే బ్లాస్ట్ అనిపించారు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఎంత డాషింగ్ గా తీస్తున్నారన్నది ఆ టీజర్ తోనే అర్థమైపోతుంది. అయితే ఈ 2 సినిమాలు పెద్ది రిలీజ్ కు వారం ముందే రావడంతో ఆ రెండింటిలో ఏ సినిమా అంచనాలను అందుకున్నా నెక్స్ట్ వీక్ వస్తున్న పెద్ది మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అందుకే బుచ్చిబాబు పెద్ది విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్లానింగ్ చేస్తున్నారు. పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. పెద్దితో పాటు నాని ది ప్యారడైజ్ సినిమా కూడా మార్చి 26న రిలీజ్ అనుకున్నారు. శ్రీకాంత్ ఔదల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు మార్చి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు సమ్మర్కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి పెద్ది సినిమా సోలోగానే వస్తున్నా ముందు రిలీజ్ ప్లాన్ చేసిన యష్ టాక్సిక్, దురంధర్ 2 సినిమాలతో ఎలాంటి ఫైట్ అందిస్తుందో చూడాలి. RRR తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ 2 సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఈసారి చరణ్ పెద్దితో బ్లాక్ బాస్టర్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. సినిమా ఎక్కడా కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఉండేలా బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తోంది. పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ తన 17వ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్లు మొదలు పెట్టారని సమాచారం. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇక అసలు విషయానికి వస్తే మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్కు ఇప్పుడు లైన్ కుదిరినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందని, ఆ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో మరియు హారిక హాసిని క్రియేటివ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పీకే క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా సినిమాను తీస్తానని పవన్ కళ్యాణ్ గతంలో చాలా సార్లు అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వార్తలు రావడంతో నిజమేనని నమ్ముతూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. బీస్ట్ మోడ్ లో ఉన్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. బ్యాలెన్స్ షూటింగ్ చకచక పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఒక భారీ సెట్లో రామ్ చరణ్ సహా ప్రధాన పాత్రల్లో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీం అంతా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రథమార్థం కట్ మొత్తం సిద్ధమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అందులో మరెవ్వరూ క్రాస్ చెక్ చేయాల్సిన పని లేదు కూడా. అంత కాన్ఫిడెంట్ గా బుచ్చిబాబు ప్రథమార్థం రెడీ చేసి పెట్టాడు. అలాగే సెకండ్ హాఫ్ కి సంబంధించి నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అందుకోసం టీం మొత్తం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఈ నెలాఖరికల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు.
మొత్తానికి జనవరి కల్లా టీం రిలాక్స్ అయిపోతుందని తెలుస్తోంది. ఎంతో కష్టపడి ఈ మూవీ కోసం మేక్ ఓవర్ కూడా అయ్యారు చరణ్. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో పెద్ది పైన అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడే బుచ్చిబాబు కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీన్ని రూపొందిస్తున్నారు.